ఈ మరిగే నీళ్లను మీల్ మేకర్ పైన పోసేసి ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచాలి. ఇప్పుడు ఒకసారి ఈ ముక్కలన్నీ కలిపేసి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూడాలి. ఆలు తీసుకొని, ఆలు కానీ క్యారెట్ కానీ ఏదైనా తీసుకొని ఇలా చూసినట్టయితే కొంచెం కట్ అవుతుంది. అంటే ఒక 50% ఉడికిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న బిర్యానీ మసాలా, ఇప్పుడు వీటిని ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఆ బియ్యాన్ని దీనిపైన వేయాలి. నీళ్లు రాకుండా వేసుకోవాలి. ఈ మరిగేటువంటి నీళ్లు దీంట్లో పోసేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టాలి. 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బిర్యానీకి అదనంగా రుచి రావటం కోసం మనం తీసుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి. ఇలా వేసి మరొకసారి కలిపి మూత పెట్టాలి.